మీ నాన్నకు నీ మీద ఎంత ప్రేమ ఉందో మా అమ్మ మాట అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. అది చాలు నీతో ఆడుకోవడానికి. ఇక నుంచి ఈ ఇంట్లో ఈ అక్షయ్ గాడి ఆధిపత్యమే నడుస్తుంది. ఆహా, రాయి సంకటితేవే. అబ్బా, అవన్నీ తీసుకురావే. కోడి కూర. అలాగేనమ్మా. ఏమే, అన్ని వచ్చాయి కదా? అన్నీ వచ్చాయమ్మా. కోడి కూర, తలకాయ కూర, నా తలకాయ కూర. ఏంది? అదే అమ్మా, తలకాయ కూర. సరేగా, నిన్ను పో. ఈరోజు నా చిన్నోడికి నేను దగ్గరుండి తినిపిస్తా. ఏంది ఇంద్రమ్మా, వన భోజనాలకు వెళ్ళినట్టుంది వాతావరణం. అల్లుడొచ్చాడన్న సంతోషంలో ఇంట్లో ఉన్న కోళ్ళు యాటపోతులు అన్నీ పోతం పట్టించినట్టుండావే. మరి వచ్చింది ఎవరన్నా? నా కొడుకు, నా ప్రాణం. అమ్మే, ఆడికి ఇవన్నీ తినే అలవాటుందా, లేక మీ ఆయన ఆడికి దద్దోజనం పెట్టి పెంచినాడా? ఏందమ్మా అట్ట అంటావు? ఆడు నాకు దూరంగా పెరిగినాడే గాని నా రక్తమే. అయితే మంచిదే. కానీ నీ మొగుడు తనకున్న పిరికితనం అంతా నీ కొడుక్కి నూరిపోసినాడే అనుకో. అంత సీన్ లేదమ్మమ్మా. పిరికితనానికి అర్థం కూడా తెలియదు నాకు. దేన్నైనా ఎదిరిస్తాను, ఎదురొచ్చిన దేన్నైనా ఇరగదీస్తాను. అద్దె సీమ పౌరుషం అంటే చూసినావమ్మా నా చిన్న ఎట్టా మాట్లాడుతున్నాడు. దాదా కూసో. నేనే కష్టపడి ఇవన్నీ తయారు చేసిన. ఇంకా చాలా ఉన్నాయిరా, ఇవన్నీ తినాలా, సరేనా? ఆహా, అస్సలు సిసలైన రాయలసీమ రుచులు. ఇరగదీస్తాను. కూర్చోండి మావయ్య. అమ్మా, నువ్వు తినిపించవా? అట్నే చిన్న. ఇంద్రమ్మ, అల్లుడికి నేను కూడా తినిపిస్తాను. మనవడా, మేనమామ ప్రేమరా. ఆ ప్రేమని నువ్వు బాగా వాడుకోవాలా. ఏం కావాలన్నా అడుగు, కాదనకుండా ఇస్తాడు. ముందు ముందు అడుగుతాడులే అమ్మా, ఇప్పుడేగా వచ్చింది. ఇదిగోరా మనవడా, నా చేతి ముద్ద కూడా తిను. మంట, కారం, 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 కారం. అమ్మమ్మ, ఇంత కారం తింటే మనుషులు బతుకుతారా? సీమలో 4 ఉంటాయిరా మనవడా. తినే నీకి గొడ్డుగారం, చూపించి నీకి మమకారం,
పోరాడేందుకు అధికారం, ఆ గోడు మీద ప్రతీకారం. ఏ ఒక్కటి తగ్గినా విలువ తగ్గినట్టే, బ్రతికున్న సచ్చినట్టే. అది మా అమ్మట్టే ఎట్టా చెప్పినది అల్లుడు. వయసు పెరిగినా వాయిస్లో బేస్ తగ్గలేదు. నువ్వు సూపర్ అమ్మమ్మా. అవన్నీ నీలో నువ్వు చూస్తే ఇంకా సంతోషం రా సిన్న. చూస్తారమ్మా, నేను మీతో ఉంటే ఎలా ఉండేవాణ్ణో అలాగే చూస్తారు. అమ్మమ్మ, ఇంకో ముద్ద పెట్టు. అల్లుడు, ఇన్ని దినాలు అలవాట్లేదుగా, వెంటనే అంతకాలం తింటే కడుపులో మండుతాది. కొంచెం నిదానంగా అలవాటు చేసుకో. 25 ఏళ్లు భరించిన కడుపు మంట ముందు ఈ కారంతో కలిగే మంటెంత మావయ్యా? అమ్మమ్మ, నువ్వు తినిపించు. మామయ్య పదండి. నేను తర్వాత తింటాను సిరి, మీరెళ్ళి తినండి. అలా ఎలా కుదురుతుంది మామయ్య? ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చారు, అందరం కలిసే తినాలి. రండి రండి మామయ్య, పదండి. అది కాదమ్మా. అది కాదన్నా, నువ్వు బాధ ముందు. నువ్వు రా రండి అన్నా. మామయ్య. నా చేత్తో నీ కొట్టించి ఎన్ని దినాలైంది. నువ్వు కూర్చో, నేనే వడ్డిస్తా. సరే, ఆ కూరగి నీటివు. నాన్ వెజ్ ఎక్కడా? ఏయ్, ఇవన్నీ నా కొడుకు కోసం చేసినాయి. ఇవన్నీ నీ కొడుకు ఒక్కడే తినేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువై లావైపోతాడు. ఏదైనా లిమిట్స్ లో ఉంటేనే ఆరోగ్యం. అది ఆహారమైనా యాటిట్యూడ్ అయినా. ఓయ్, నా కొడుకు దిష్టి పెడతావా ఏంది? దిష్టి ఊరికే తగలదు, మోతాదుకి మించితేనే తగులుతుంది. అయినా సరే, మిగిలితే కుక్కకు పారేస్తాను గాని ఆ మనిషికి మాత్రం పెట్టను. ఇప్పుడు నీ కొడుకు తినేది కూడా అలాగే ఉంది. సరే, పోన్లే అమ్మా, ఇన్ని రోజులు నాకు ప్రేమను పంచకపోయినా పోషించాడు. ఈ మాత్రం చెయ్యొచ్చు. అయినా ఇన్ని మాటలంటున్నా సిగ్గు లేకుండా కూర్చున్న అతనితో మనకెందుకమ్మా?
నెత్తురున్నవాడైతే చీ కొడుతున్నా కూర్చొని భోజనం చేయడు. బాగా చెప్పినావు మనవడా. ఇట్లాంటి మనిషి సీమలో ఎట్టా పుట్టినాడో ఏందో. అన్నా మావయ్య మీరెందుకు లేస్తారు? మీరు ఈ ఇంటికి అల్లుడు. మీరు కూర్చోండి మావయ్య. అన్నా నువ్వు కూర్చో అన్నా. కనీసం తినే ముందు పిలవాలన్న సంస్కారం కూడా లేని వాళ్ళ మాటలు పట్టించుకోవడం అనవసరం. నీకు మేము వడ్డిస్తాం. తిన్న ధరకొచ్చే మాటలు పట్టించుకోకండి మావయ్య. సిరి ఏందా మాటలో? నేనేం కావాలని మాట్లాడడం లేదు. మీరే నన్ను అలా మాట్లాడేలా చేస్తున్నారు. మీరు కామ్గా ఉంటే మేం కూడా కామ్గా ఉంటాము. ఓహో, మీరు మేము అనే కాడికి వచ్చినాదా వ్యవహారం? రాలేదు, మీరే తీసుకొచ్చారు. అమ్మా వాళ్ళతో మాటలెందుకు, నువ్వు ప్రశాంతంగా తిను. మావయ్య నీళ్ళు వాటర్ తాగండి. పౌరుషమే కాదు, నోరు కూడా చచ్చుబడిపోయినట్టుండాది. నానమ్మా సాంబార్ వేసుకుంటావా? నాకద్దా. పర్లేదు నానమ్మా, వేసుకో. ముదరిష్టపుదానా, ఏమొచ్చింది నీకు? అమ్మా అయ్యో సారీ సారీ సారీ. ఏయ్, లే. అబ్బా అమ్మీ, మండుతూ ఉంటాదే. చిరుతలే నానా దా 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 దా. నాన్న మీకు ఏంది బాబు అట్లా చూస్తాండావు? తినే ముందు మొదటి ముద్ద నా చిరుతలికి పెట్టడం నాకు అలవాటు. తనకి గోరు ముద్ద తినిపించిందే నా కడుపులోకి ముద్ద దిగదు. అట్టాగే నాకు తినిపించిందే తను కూడా అంతే. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకుండా పెరిగాను. వాళ్ళ ప్రేమని పొందే అదృష్టానికి దూరమయ్యాను. ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూశాక అర్థమైంది నేను ఏం మిస్ అయ్యాను. మీ ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది.
కూడా మీతో అనుబంధం పెంచుకోవాలనిపిస్తుంది. అమ్మా నాన్నల నుండి పొందలేని ప్రేమను మీ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించండి. ప్రేమ ఆప్యాయతలే మాకున్న ఆస్తులు బాబు. అవి పంచడానికి మా కుటుంబం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. నువ్వు నోరు తెరిచి అడిగాక మేం కాదని ఎట్టా అనగలం? ఇంకెప్పుడు అమ్మా నాన్న లేరని బాధపడమాక. ఈ దినం నుంచి నువ్వు మా కుటుంబంలో ఒక మనిషివే. భగవంతుడు అప్పుడప్పుడు విచిత్రాలు చేస్తుంటాడు బాబు. తల్లిదండ్రులు కోల్పోయిన నిన్ను కొడుకును దూరం చేసుకున్న మా దగ్గరికి చేర్చాడు. ఇద్దరి బాధని తీర్చడానికే నిన్ను మా ఇంటికి రప్పించాడేమో. థ్యాంక్స్ అమ్మా. అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా? తిను బాబు. ఏంటి బాబు ఆ కన్నీళ్ళు? కారంగా ఉందా? ఇల్లు ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందమ్మా. తిను. నీళ్ళు తాగు. అమ్మా వద్దమ్మా, చాలమ్మా ఇంకా. తిను బాబు. బాబు మొహమాట పడబాక. వద్దు, నా కడుపు నిండిపోయింది, ప్లీజ్. అట్ట అంటే విడిచిపెడతాం అనుకుంటున్నావా? చేసినవన్నీ రుచి చూసేంత వరకు వదిలేదు లేదు. అమ్మో వద్దండి ప్లీజ్, నేను తినలేను, నా కడుపు నిండిపోయింది. బాబు అట్నే అంటాడు కానీ నువ్వు తినిపించు. ప్రేమ కావాలని కోరుకుంటే సరిపోదన్నా. సీమ వాళ్ల ప్రేమను తట్టుకునే స్టామినా కూడా ఉండాలి. ప్రేమ దక్కడం కూడా అదృష్టమే సిస్టర్. అందులో అమ్మా నాన్న ప్రేమని అస్సలు మిస్ అవ్వకూడదు. తిను బాబు. ఇన్ని రోజులు నాకు ప్రేమను పంచకపోయినా పోషించాడు. ఈ మాత్రం చేయొచ్చు. అయినా ఇన్ని మాటలంటున్నా సిగ్గు లేకుండా కూర్చున్న అతనితో మనకెందుకమ్మా? చీము నెత్తురున్నవాడైతే చీ కొడుతున్నా కూర్చొని భోజనం చేయడు.
ఏందన్నట్టు ఆలోచిస్తుండావు? ఏం లేదమ్మా, ఊరికే. నా దగ్గర ఎందుకు దాస్తావు? ఆళ్ల మాటలు మనకేమి కొత్త కాదు గదా. వాళ్ళన్నారని నేను బాధపడడం లేదు ఉమాదేవి. అక్షయ్ కూడా వాళ్లతో కలిసిపోయినందుకు బాధపడుతున్నాను. అన్నా, నువ్వట్ట దిగులుగా ఉండబోకు. నా మనసుకు బాధగా ఉంటాది. అన్నా, పెద్దిరెడ్డి కొడుకన్న యాడుండాడు? పెద్దిరెడ్డి అన్నయ్య దగ్గరే ఉన్నాడు.